శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గోరింక కథ. పాపాయిలు, నల్ల నల్లగా కనపడే గోరింక పిట్టని చూశారు కదా. ఎగిరి ఎగిరి మిడతల్ని దండుకుంటూ అస్తమానం మన పెరట్లోనే తచ్చాడుతూ ఉంటుంది. గోరింకని ఎవరెరుగురు? గోరింక మనకి ఈనాడు నల్లటి రంగుతో కనబడుతున్నదే కానీ మొదట్లో అసలు దాని రంగు నలుపు కానే కాదు. పూర్వకాలమందు అది చాలా అందంగాను, హంస కంటే కూడా తెల్లగాను ఉండేది. అయితే మరిది ఇప్పుడు ఎంచేత నల్లబడిపోయింది అని అడుగుతారేమో. దీని గురించి ఒక గమ్మత్తైన గాథ ఉంది, చెబుతాను వినండి. ఒక రోజున గోరింక ఆకాశ మార్గాన ఎగురుతూ చెట్టు మీద పని చేసుకుంటున్న కొండపిట్టని చూసి కిందకి దిగింది. ఆ కొండపిట్ట ముందు తళతళా మెరిసిపోతూ వెండి బంగారాలు కుప్పలుగా పోసున్నాయి. తక్కిన పక్షులు వేటికంట పడకుండానే ధనరాశులు దాచేసుకుందామని కొండపిట్ట ప్రయత్నిస్తోంది. కానీ అంతలోనే గోరింక అక్కడ వాలడం చేత దాని రహస్యం కాస్త బయటపడ్డది. పోనీ వెళ్ళిన గోరింక నాకెందుకని ఊరుకోవచ్చు కదా. ఆరా తీయటం ప్రారంభించింది. అక్క అక్క, ఈ ధనమంతా నీకెవరిచ్చారు, ఎట్లా వచ్చింది అంటూ 1,00,000 ప్రశ్నలు వేసింది. కొండపిట్టకైతే రహస్యం చెప్పడం ఇష్టం లేదు. ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది ఇంటి గుట్టు వెల్లడి చేసుకోవడం. కానీ గోరింకకు చెప్పకపోయినట్లయితే ఇది పోయి తక్కిన పక్షులకన్నిటికీ చెప్పేస్తుందేమో, అందువల్ల మనకు చాలా ప్రమాదం కలుగుతుందే అని భయం పట్టుకుంది. చెప్పేదేముంది, చెప్పక తప్పదు. సరే, గోరింక చేత ఒక 100 ఒట్లు వేయించుకుని కొండపిట్ట తనకి ధనం దొరికిన విధం ఇలా వెల్లడి చేసింది. చెల్లి చూడు, నీకు నేను ఒక పెద్ద గుహ ఆనవాలు చెబుతాను. ఆ గుహలో నుంచి పోగా పోగా ఒక గది అగుపడుతుంది. అందులో వెండి రాసులుంటాయి. కానీ వాటి వైపే చూడొద్దు. ఇంకా వెళ్ళగా మరో గది కనిపిస్తుంది. దానిలో బంగారపు రాసులుంటాయి. అది తాకవద్దు. మరి కొంచెం దూరం పోతే 3వ గది కనిపిస్తుంది. అందులో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుని అడిగావంటే నువ్వు కోరినంత ధనం కురిపిస్తాడు అని చెప్పింది. సరేనని గుట్టు తెలుసుకుని గోరింక బయలుదేరింది. గుహలోకి ప్రవేశించింది. కొంచెం దూరం పోగా వెండి రాసులున్న గది వచ్చింది. ఇవన్నీ నాకుంటే మహాబాగా ఉండును అనుకుని ఉబ్బిళ్ళూరింది. కానీ కొండపిట్ట చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఇంకా వెళ్లే వరకు మరో గదిలో బంగారు రాసులుగా పడ్డాయి. ఇక వాటిని చూడగానే మనసు ఉండబట్టింది కాదు. ఎట్లాగైనా వాటిని ఎత్తుకుపోవాలనే దురాశతో బంగారాన్ని ముక్కుతో ముట్టుకుంది. గోరింక ముక్కు బంగారానికి తగలడం ఏమిటి, ముక్కులోంచి పొగలు కక్కుకుంటూ భయంకరమైన రాక్షసి రాశిలో నుంచి రావడం ఏమిటి, ఒక్కసారి జరిగిపోయాయి. ఆ రాక్షసి వచ్చేసరికి గది అంతటా పొగలు కమ్మేశాయి. గోరింకకు కంగారు పుట్టింది. నువ్వు ఎవరివు, ఈ గదిలోకి ఎట్లా వచ్చావు, ఈ బంగారం రాశి ఎవరిదనుకున్నావు, అది ఎందుకు ముక్కుతో పడిచావు, చెప్పు, చప్పున చెప్పకపోయావో పంటేయించేస్తాను చూసుకో అంటూ ఆ రాక్షసి గోరింకను గద్దించింది. వణిగిపోతూ గోరింక తన కొండపిట్ట వద్దకు దిగిరావడము, గుట్టుమట్టులల్లా తెలుసుకోవడము, గదిలోకి రాగానే తన మనస్సులో దుర్బుద్ధి పుట్టడము, ఈ సంగతి సందర్భాలన్నీ మాయామరం లేకుండానే చెప్పేసింది. సరే, నువ్వు అడగ్గానే నిజం చెప్పేశావు కనుక క్షమించి నిన్ను మింగేయకుండా విడిచిపెడుతున్నాను. కానీ నీకు మనస్సులో దురాశ కలగడం చేత అందుకు తగిన శిక్ష పొంది తీరవలసిందే. తప్పించుకోవడానికి వీల్లేదు. పో, ఇక ముందైనా బుద్ధి కలిగి మసులుకో అని రాక్షసి కసిరికొట్టింది గోరింకను. గోరింకకు ఊపిరాడక బయటకు వచ్చేసింది. రాక్షసి ఇచ్చిన శాపం వల్ల చక్కగా తెల్లగా ఉండేటటువంటి గోరింక శరీరం యావత్తూ నల్లబడిపోయింది. అయితే ముక్కుతో బంగారం రాసి పొడిచింది గదూ, అందుకని బంగారం దాని ముక్కుకు అంటుకుని ఆ కాస్త మేర పచ్చగా ఉండిపోయింది. చూశారా గోరింక ఎన్ని బాధలు పడిందో. కొండపిట్టను గుట్టు చెప్పమని నిర్బంధించడం ఒక తప్పు, అది చెప్పినట్టు అక్షరాలా నడుచుకోకపోవడం రెండో తప్పు, గదిలో ప్రవేశించి వెండి బంగారాలు చూడగానే దురాశ చెందడం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసింది కనుకనే గోరింకకు రాక్షసి శాపం పెట్టింది. శాపం తగలటం వల్లే అందంగాను తెల్లగాను ఉండే గోరింక నల్లగా మాడిపోవలసిన గతి పట్టింది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.